మాట్లాడన్నా అని ఇక్కడ అరవట్లేదు, మొన్నంతా అరిచారు. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ మేము క్రియేట్ చేసే బజ్ అంతా మీరు ఆడియన్స్ వరకు తీసుకెళ్తున్నారు. మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మీడియం. అండ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మీరు వచ్చి అండ్ ద వే యు ఆర్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ అండ్ ఆల్. అంటే నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్. ఇప్పుడే కాదు, అంటే ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా క్రేజీ. బట్ నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి గోవిందుడు అందరూ వాడే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ మీరే ఇచ్చారు. సో ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు చూస్తున్న ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ ఇస్ అంటే దట్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ సపోర్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ కోనా సార్, నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నాకు ఏ డౌట్ ఉన్నా కెరియర్ పరంగా ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. రవి సార్, వీఆర్ వద్దు మనం వేరేగా మాట్లాడుకుందాం. ఎస్కేన్ అన్న, మీరు వచ్చారంటేనే అదొక ట్రేడ్ మార్క్ అన్న సినిమా సక్సెస్ఫుల్ అని చెప్పి. అండ్ నౌ సార్ విశ్వా సార్, నేను మొన్న మీరు మన ఈవెంట్ అప్పుడు లేరు సార్. యాక్చువల్లీ నేను చెప్పాను మన పిఎంఎఫ్ని దాన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను, కేఎన్ఎఫ్ అని చెప్పి, కళలని నిర్మించే ఫ్యాక్టరీ, వాటిని నిజం చేసే ఫ్యాక్టరీ అని చెప్పి. ఎందుకంటే మీ వల్ల ఇవాళ చాలామంది ఫ్యామిలీస్ అండ్ యూనో చాలామంది దే ఆర్ ఏబుల్ టు ఈట్ గుడ్ ఫుడ్, స్టే ఇన్ అ గుడ్ హౌస్, వేర్ గుడ్ క్లోత్స్, అండ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. అండ్ నీర్జాక, ఫస్ట్ నుంచి ఐ థింక్ 1 year నుంచి వీన్ ట్రావెలింగ్ విత్ దిస్. అండ్ నాకు టెన్షన్గా ఉండేది మధ్యలో ఇది ఇంకెవరికైనా వెళ్ళిపోద్దా ఈ క్యారెక్టర్ అది ఇది అంత నాకు అంత చేయాలని ఉండే సినిమా. అండ్ day 1 నుంచి ఇట్ వాజ్ అండర్స్టూడ్ దట్ వీఆర్ డూయింగ్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదర్ 4 pillars ఆఫ్ అవర్ ఫిల్మ్, తమన్ అన్న, నవీన్ అన్న, అండ్ జ్ఞాన సార్ అండ్ అవినాష్ సార్. సో వీళ్ళు లేకుండా ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఇస్ టుడే. అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ యాక్టర్ హూ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, వితౌట్ ఆల్ దిస్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఇస్ టుడే. అండ్ బావగారు, సిద్ధు, ఇట్ ఫీల్స్ యూఆర్ అన్ ఎడిక్షన్. మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని ఉంటుంది. సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ డూ మోర్ బ్లాగ్. చేస్తున్నాను కదా, అదే అంటున్నా. బిస్కెట్లు ఇట్లా మామూలు చెప్తున్నా అంతే. బట్ యా, సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ సందీప్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు థ్యాంక్స్ చెప్తే ఇంట్లో మందికి చెప్పినట్టు అందుకు చెప్పలేదు. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్ బికాజ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ టుడే సోషల్ మీడియాలో వీవ్ బీన్ గెటింగ్ రెస్పాన్సెస్ దట్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఎస్, ఐ హోప్ దిస్ కంటిన్యూస్. యా, డెఫినెట్గా మీరందరూ ఈ రేంజ్లో చేస్తే వాళ్ళకి నచ్చదా ఏంటి, తెలుసు కదా. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వస్తుంది. అదే టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇలా అందరూ చెప్తున్నట్టుగానే ఈజీగా అపార్థం చేసుకునే ఒక కథని చాలా అర్థవంతంగా, చాలా బ్యూటిఫుల్గా చెప్పినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డెబ్యూ మీది. సో మీరు ఇంకా ఇలాంటి కథలు ఎన్నో చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాము. అండ్ సిద్ధు బ్రో, నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాది కలర్ ఫోటోలో ఒక డైలాగ్ ఉంటుంది, మన రాత రాసే పెన్ ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి రాసి పెట్టుకున్నాను అనమాట. సో నాకు మీ తలరాతి మీరే రాసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా అలాగే వస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీరు చాలామందికి, రైటర్స్, యాక్టర్స్ అందరికీ కూడా యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో మీ టాలెంట్కి, మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్కి, కొన్ని సీన్స్లో మీరు నింపే ఒక ఎనర్జీకి ఒకటి ఏమనిపిస్తుంది అని అంటే, ఫ్యూచర్లో వాట్ ఎవర్ మూవీస్ యూ మేక్, ఎలాంటి రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్లో కొన్ని రూల్స్ రాస్తారు, రూల్ చేస్తారు. ఒక ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నాను మీ సక్సెస్ కోసం, ఇంకా పెద్దగా అవ్వాలి అని. సో ఇంకా మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని రకాలుగా ఈ సినిమా ఒక టాప్ క్లాస్ ఫీల్ ఒకటి ఇచ్చింది. అండ్ కమింగ్ టు హర్ష, సో ఈ ఇయర్ పట్టిందల్లా బంగారం అన్న పొజిషన్లో ఉన్నాడు, ఎయిర్లో క్యారెక్టర్ కానీ ఇందులో కానీ. సో నెక్స్ట్ వచ్చే దాని గురించి నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను నేను. సో
నిజంగానే అన్నట్టు ఈడొక కెమిస్ట్రీ లెక్చరర్ అనమాట. ఏ యాక్టర్‌తో చేసినా ఓకే వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఒక 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్ అన్న ఫీల్ ఇచ్చేస్తాడు కెమిస్ట్రీతో, తన పర్ఫార్మెన్స్‌తో, ప్రతి యాక్టర్‌తో తను బ్లెండ్ అయ్యే విధానంతో. సో నువ్వు కూడా ఇంకా వెరైటీ క్యారెక్టర్లు ఇంకా చేస్తావు, చూస్తుంటాం, అందులో భాగమవుతూ ఉంటాం. విల్ బీ వెయిటింగ్. అండ్ ఫైనల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిఎంఎఫ్ గురించి చెప్పాలి. సో విశ్వాస్ సార్ అంటే ఏ రోజు ఆయన దగ్గర ఉన్న ఒక థంబ్ రూల్ ఏంటంటే ఆయన దగ్గర డబ్బుల గురించి మాట్లాడకూడదు, మనం కంటెంట్ ఒకటే మాట్లాడాలి. ఇంకా దానికి ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చి అలా టేబుల్ మీద పెట్టి మనకి ఇచ్చేస్తారు. సో అంటే ఇంతకుముందు ఉన్న మిర్రయ్ కానీ ఈ ఫిలిం కానీ ఆ కథల్ని అలా నమ్మి వాటిని ఆ స్కేల్లో ప్రొజెక్ట్ చేయటం, వాటికి అంత ఒక క్లాసీనెస్, ఒక రిచ్నెస్ తీసుకురావడం, అవన్నీ ఇప్పుడు చూశారు. ఇంకా ఏ లెవెల్లో ఆయన కథను నమ్మి తీసుకొస్తారు అని అన్నది రేపు మోగ్లీ వచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది. ఏంటి ఇంత పెట్టారా దీని మీద అన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను కూడా నమ్మినందుకు, ఇందులో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది పిఎంఎఫ్ ఫ్యామిలీలో. సో ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే రేపు ఓటీటీలో వచ్చాక రీల్స్ కట్ చేసుకొని అర్రే అసలు సూపర్ పాయింట్ ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అనే పరిస్థితి వస్తుంది. బట్ ఈలోపు ఇంకా ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you, Sandeep Raju. Thanks for coming and gracing the event, sir, once again. And now I request Banu Master